సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచుకున్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే ఫేజ్ 1 లిస్ట్ మనకు అయిపోయింది కదా. సో ఇంకా ఫేజ్ 2లో లైక్ ఎన్ని మార్క్స్ ఇంకా అంటే ఎంతమందికి ఇంకా ఛాన్స్ ఉంది, ఓకేనా? అండ్ ఆల్సో ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ రావాలి మనకి, ఓకేనా, ఫేజ్ 2లో రావాలంటే. అండ్ ఆల్సో సో మీ మొత్తం డౌట్స్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెవరైనా సరే లైక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో వీడియో పిన్ చేసి పెడతాను, ఒకసారి మీరు వీడియో చూడండి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఓవరాల్గా మొత్తం ఇన్ఫో అయితే ఉందన్నమాట, ఓకేనా? మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే టోటల్ సీట్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా? సీట్స్ అనేవి చెప్పేసి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా. సో 3640 ప్లస్ 400 మొత్తంగా మనకు ఉన్న సీట్లు అనమాట. సో చాలా వరకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఫేజ్ 1లో మొత్తం ఫిల్ అయిపోయినాయి కదా, ఇంక ఫేజ్ 2లో ఎలా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఆ టాపిక్ పరంగా ఎవరికైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను స్పెసిఫిక్గా ఆ టాపిక్ తీసుకొని మళ్ళీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అండ్ ఆల్సో అదేంటి మీ కామెంట్ డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో లైక్స్, ఓకేనా? సో ఎవరికైతే వీడియో కావాలో సో డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ కామెంట్, ఓకే? సో ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ మనకి ప్రతి క్యాంపస్లో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయో ప్రతి క్యాస్ట్కి, ఓకేనా? సో ప్రతి క్యాంపస్లో మొత్తం లిస్ట్ అయితే ఉందన్నమాట, ఓకేనా? మనకి ఓవరాల్గా ప్రతి క్యాస్ట్ మొత్తం ఫిల్ అయినాయి కదా, చూస్తున్నాం కదా క్లియర్గా. అండ్ ఆల్సో కట్ ఆఫ్ మార్క్ వస్తుంది అది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కట్ ఆఫ్ మార్క్స్. సో నేను ఆల్రెడీ చెప్పుకున్నా ప్రీవియస్లో. సో ఓసీ వాళ్ళకైతే 593 నాన్ లోకల్. సో ఈ నాన్ లోకల్ ఎవరంటే మనకి టీఎస్ వాళ్ళు వస్తారు, ఓకేనా? సో చూడండి, ఇక్కడ టీఎస్ వాళ్ళకి 600 రావాలి, అంటే అప్రాక్సిమేట్లీ మీకు 10 పాయింట్స్ వచ్చి ఉండాలి అక్కడ, ఓకేనా? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మనకి ఓసీకి అయితే 593 రావాలి, మీరు 24 మార్క్స్ యాడ్ చేసుకోండి, ఓకేనా? బీసీఏకి అయితే 591 రావాలి, బీసీబీకి కూడా 591 రావాలి, బీసీసీకి 576 రావాలి, ఓకేనా? బీసీడీకి 592 రావాలి, బీసీఈకి 591 రావాలి, ఓకేనా? మీకు ఇది మేజర్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఫేజ్ 2 కోసం, ఓకేనా? అండ్ ఎస్సీ వాళ్ళకైతే 586 రావాలి, ఓకేనా? 586 మీరు మార్క్స్ కలుపుకోండి తర్వాత 24. ఎస్టీ వాళ్ళకైతే 579 రావాలి. సో ఈడబ్ల్యూఎస్కి అయితే 591, ఓకేనా? సో అప్రాక్సిమేట్లీ అందరికి కూడా ఒకేలా ఉన్నాయి, 590, 585 క్రాస్ అయి ఉన్నాయి. ఎవరికైతే ఇంకా 580 కన్నా తక్కువ వస్తాయో ఆఫ్టర్ యాడింగ్ 24 మార్క్స్ కూడా 590 తక్కువ వస్తాయో వాళ్ళకి ఇంకా సీట్ అంటే మ్యాక్సిమం ఒక ఇఫ్ ఇన్ కేసు ఎవరికైతే ఛాన్స్ ఉంటే ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీకి 585 ఆ రేంజ్ నుండి వచ్చే అవకాశం ఉంది. సో మిగతా అందరికి కూడా 590 ప్లస్ రావాలి, ఓకేనా? దీని మాట మనకి ఓవరాల్గా కట్ ఆఫ్ మార్క్స్ గురించి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియో స్పెసిఫిక్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మనకి వేరే స్టేట్ నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్సే చాలా తక్కువ వచ్చాయి అనమాట. ఇక్కడ చూడండి 38 అప్లికేషన్లు వచ్చాయి మనకి. వేరే స్టేట్ అంటే పక్క స్టేట్ ఏది ఉంది తెలంగాణ నుంచి 38 అప్లికేషన్లే పెట్టారు వాళ్ళు, ఓకేనా? అండ్ ఆల్సో 38లో ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు చూడండి ఒకసారి, వేరే స్టేట్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు 22 మంది సెలెక్ట్ అయ్యారు. 38 అప్లికేషన్లు 22 మంది ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయారు. అంటే ఎవరికైతే 10% వచ్చున్నాయో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అంటే మిగతా వాళ్ళకి సెలెక్ట్ అవ్వలేదు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, సీట్స్ అనేవి మనకి ఇంకా రిమైనింగ్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. సో 3982 సీట్లు ఫిల్ అయ్యాయి ఇప్పటి వరకు. అండ్ ఆల్సో 58 ప్లస్ 22 అప్రాక్సిమేట్లీ 4000 ప్లస్ అయినాయి, 4000 ప్లస్ అయిపోతున్నాయి కదా, ఓకే? సో పక్క స్టేట్ నుంచి వాళ్ళు చూడండి, తెలంగాణ నుంచి వీళ్ళు సెలెక్ట్ అయినారు ఓన్లీ, ఓకేనా? మిగతా వాళ్ళు రాలేదని మీనింగ్ కానీ మీకు తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు, ఓకేనా? సో మీకు వచ్చిన 9.5 9.4కి ట్రిబ్యూటీ రాదు డైరెక్ట్ చెప్పాలంటే మొహం మీదే. సో ఎవరికైతే పక్క స్టేట్ అయ్యి 10% వస్తే కానీ ఛాన్స్ లేదు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి 590 వస్తే కానీ రావట్లేదు. పక్క స్టేట్ నుంచి 9.6 9.7 చాలా కష్టం. సో ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ బాసరా గురించి కావాలంటే ఆల్రెడీ చాలా మంది పెట్టాను వీడియోస్, చూడండి ఒకసారి ఏమైనా, ఓకేనా? మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? అండ్ ఆల్సో ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి, మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో టేక్ కేర్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్. ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని, సో వీడియోని లైక్ చేయండి, ఓకేనా? లైక్ అంటే ఇష్టపడడం కాదు, లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ, సీ యూ.